మరిగే నీటిలో ఇలా పిండి వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. చాలా అంటే చాలా బాగుంటాయి. మరి ఈ మరిగే నీటిలో పిండి రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు నీళ్ళు అయితే వేస్తున్నాను. ఇలా ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, మనం పిండి ఎంతైతే వేసుకుంటామో దాన్ని బట్టి ఉప్పు అనేది వేసుకోవాలి. అలాగే కొంచెం వాము, ఇలా వాముని నలిపి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. అలాగే కొద్దిగా వాము వేసుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇలా కొద్దిగా నూనె వేసుకున్న తర్వాత ఇందులోకే కొద్దిగా కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ వాటర్ అన్నీ కూడా బాగా మరగాలి మనకి. మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు నీళ్ళు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, నీళ్ళు అయితే బాగా మరుగుతున్నాయి. ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం ఏ కప్పుతో నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు గోధుమ పిండి అయితే వేసుకోవాలి. ఒక కప్పుకి ఒక కప్పు అయితే వేసుకోవాలి. ఒకవేళ మీరు 2 కప్పులు వాటర్ తీసుకుంటే 2 కప్పుల గోధుమ పిండి అనేది వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతా కూడాను. ఇలా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఈ పిండిని ఒకసారి చేత్తో బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఇలా బాగా అంతా దగ్గర పడిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఇంకా ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇంకొక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా చేత్తో బాగా కలిపేసుకోవాలి. ఇలా చేత్తో బాగా ఈ పిండిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతాయి. ఇలా వాము వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చేత్తో బాగా కలిపేసుకొని మనకి ఈజీగా చాలా బాగా పొంగుతాయి. ఇవి వచ్చేసి ఈ విధంగా చేసుకుంటే చూసారు కదా, ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోయింది పిండి. ఇప్పుడు ఇంకా మనం మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు, వెంటనే చేసేసుకోవడమే. చూసారా, కరెక్ట్గా సరిపోయింది. మనం వెంటనే ఇంకా మనకు ఇంత పిండిని అయితే తీసేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవడమే. ఇలా ఇంకా ఈ విధంగా ఎన్ని అయితే అవుతాయో అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నవి ఇక్కడ కొంచెం ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం ఇంకా పూరీని అయితే రుద్దుకోవడమే. ఇలా మీరు ఇంకా సైజుని బట్టి పిండిని అనేది తీసుకోవాలి. మరి అంత మందం ఉండకూడదు, మరి అంత పలుచాగా ఉండకూడదు. ఈ విధంగా రుద్దేసుకోవాలి. చూడండి, ఇలా రుద్దుకున్న పూరిని ఇంకొక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇలాగే ఇంకొక పూరిని కూడా రుద్దేసుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్ ప్లేస్లో పొడి పిండి అయినా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా పూరి రుద్దేసుకొని మనకి రౌండ్గా రావాలి అనుకుంటే ఒక మూతతో రౌండ్గా కట్ చేసుకోవచ్చు. ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇలా చూసారు కదా, ఈ విధంగా ఇంకా ఇలాగే అన్ని పూరీలు కూడా ఇదే విధంగా రుద్దేసుకోవాలి.
ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇలా ఒకేసారి అయినా రుద్దేసుకొని చేసుకోవచ్చు. ఇలా మరిగే నీటిలో పిండి వేసుకోవడం వల్ల చాలా బాగుంటాయి పూరీలు. అంటే మనకి రౌండ్గా కట్ చేసేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే వేసుకున్నాను. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఇంక అన్నీ కూడా వాము పూరీలు అయితే చేసేసుకున్నాను. చూడండి ఇలా తిక్కేసుకోవాలి. ఇంకా నూనె అయితే బాగా వేడెక్కింది. ఇలా చేసి పెట్టుకున్న పూరీని వేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో. మనకి గోధుమ పిండి అయినా కూడా చాలా బాగా పొంగుతాయి. ఇలా ఒక సైడు బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి. ఇలా రెండు వైపులా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. ఇంకా ఇలా ఆయిల్ అంతా పోయిన తర్వాత తీసేసుకోవడమే. ఇలా ఇంకో పూరి కూడా వేసుకొని ఇలా ఒకసారి ప్రెస్ చేసేసుకొని ఇలా ఒక సైడు బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడమే. బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇంకా ఇలాగే మనకి ఎన్నైతే పూరీలు ఉన్నాయో ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవడమే. వాముతో పూరీలు అయితే రెడీ అయిపోతున్నాయి. ఇంకా ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. పూరీలు వచ్చేసి మనకి గోధుమ పిండితో హెల్తీగా వాము పూరీలు అయితే రెడీ అయిపోయాయి వాముతో. ఇలా ఆయిల్ పోయిన తర్వాత తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఇంకా పూరీలు అయితే రెడీ అయిపోయాయి. గోధుమ పిండితో వాము పూరీలు అయితే. ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను. మనకి ఎన్నైతే పూరీలు ఉన్నాయో ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవడమే. నేను ఇందులోకి అయితే చట్నీ చేసుకున్నాను. మీరు కావాలంటే కుర్మా అయినా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా పొంగాయో. పూరీలు వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటాయి. టేస్ట్ కూడాను. వాముతో పూరీలు మీరు కూడా ఒకసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూసారుగా పొరలు పొరలుగా చాలా బాగా వచ్చింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే వాము పూరీలు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.